అభినవ్ భారత్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా స్పెషల్. ఎందుకంటే మన భారతదేశానికి చెందిన ఒక వీరుడు, ఒక పైలట్, ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి దూసుకెళ్లాడు. ఆయనే గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, మన దేశ అంతరిక్ష చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం. అసలు ఈ ప్రయాణం ఎందుకు ఇంత ముఖ్యం? ఆయన అక్కడ ఏం చేస్తారు? మన దేశానికి, మన గగన్యాన్ మిషన్కు ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఆర్థికంగా దీని ప్రభావం ఏంటి? నిపుణులు ఏమంటున్నారు? ఇవన్నీ ఈరోజు మనం క్లియర్గా, డీటెయిల్గా తెలుసుకుందాం. ఎందుకంటే మన దేశం గర్వించదగ్గ ఒక పని మన భారతీయుడు చేసినప్పుడు అది ఎవరో, ఎందుకో, ఆ మిషన్ గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి కదా. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలా ఆసక్తికరమైన విషయాలు మీరు కూడా తెలుసుకుంటారు. అసలు ఎవరి శుభాంశు శుక్లా అన్నది ఫస్ట్ చూస్తే, శుభాంశు శుక్లా 1985లో ఉత్తరప్రదేశ్లో లక్నోలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు విమానాలపై, ఆకాశంపై ఎంతో మక్కువ. ముఖ్యంగా 1999 కార్గిల్ యుద్ధం ఆయనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. దానితో ఆయన భారత వైమానిక దళంలో చేరాలని నిర్ణయించుకున్నారు. 2005లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ పొందిన తర్వాత 2006లో ఆయన వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా చేరారు. శుభాంశు శుక్లా ఒక అత్యంత ప్రతిభావంతుడైన టెస్ట్ పైలట్. Su-30, MKI, MiG-21, MiG-29, జాగ్వా వంటి అనేక రకాల విమానాలను 2000 గంటలకు పైగా నడిపిన అనుభవం ఆయనకుంది. మార్చ్ 2024లో శుక్లా గ్రూప్ కెప్టెన్గా ప్రమోట్ అయ్యారు. ఇక 2019లో భారతదేశపు మానవ అంతరిక్ష ప్రయాణ కార్యక్రమం గగన్యాన్ మిషన్ కోసం వ్యోమగాముల ఎంపిక ప్రక్రియలో శుక్లా ఎంపికయ్యారు. లక్షలాది మంది దరఖాస్తుదారుల నుండి ఫైనల్ చేసిన 4 వ్యోమగాముల్లో ఆయన కూడా ఒకరు. ఈ మిషన్ కోసం రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో విస్తృతమైన శిక్షణ పొందారు శుక్లా. అక్కడ ఏడాది పాటు ప్రాథమిక శిక్షణ పూర్తి చేసి ఆ తర్వాత బెంగళూరులోని ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో మరింత ఉన్నత స్థాయి శిక్షణ తీసుకున్నారు. 2024 ఫిబ్రవరి 27న భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా శుభాంశు శుక్లాను గగన్యాన్ మిషన్ కోసం ఎంపికైన 4 వ్యోమగాములలో ఒకరిగా ప్రకటించారు. 2025 జూన్ 25న యాక్సియం మిషన్ 4లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం SSIకు విజయవంతంగా చేరుకోవడంతో శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణం చరిత్ర సృష్టించింది. ఈ మిషన్లో ఆయన పైలట్గా వ్యవహరించారు. నాసా, స్పేస్ ఎక్స్, ఇస్రోల మధ్య జరిగిన అద్భుతమైన సహకారం వలన రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన 2వ భారతీయ వ్యోమగామిగా, ISSకు చేరుకున్న మొదటి భారతీయ వ్యోమగామిగా శుక్లా నిలిచారు. ఈ మిషన్ కేవలం ఒక వ్యోమగామి వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, భారతదేశ అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒక పెద్ద మైలురాయి. ఈ మిషన్ ద్వారా భారత యువతలో సైన్స్ మరియు అంతరిక్షం పట్ల ఆసక్తి మరింత పెరుగుతుందని శుభాంశు శుక్లా ఆశాభావం వ్యక్తం చేశారు. శుభాంశు శుక్లా మనందరికీ ఒక స్ఫూర్తిదాయకం. ఆయన ధైర్యం, అంకిత భావం మరియు అవిశ్రాంత కృషి నిజంగా అభినందనీయం. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని మనమంతా కోరుకుందాం. అది సరే, శుక్లా కంటే ముందు భారతదేశం నుంచి ఎవరూ అంతరిక్షంలోకి వెళ్ళలేదా అన్న డౌట్ సహజంగానే మీకు రావచ్చు. ఆ విషయాలు కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొట్టమొదట మాట్లాడుకోవాల్సింది రాకేష్ శర్మ. 1984లో అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామి ఆయనే. సోవియట్ యూనియన్, ఇప్పటి రష్యా యొక్క సోయుజ్ T-11 మిషన్లో భాగంగా ఆయన 7 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఆయన ప్రయాణం మన దేశ అంతరిక్ష చరిత్రలో ఒక కీలక మైలురాయి. ఆ తర్వాత కల్పనా చావ్లా, భారతీయ మూలాలున్న మొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలు. 1997లో స్పేస్ షటిల్ కొలంబియా ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. దురదృష్టవశాత్తు 2003లో కొలంబియా షటిల్ ప్రమాదంలో చనిపోయారు. ఆమె చూపిన ధైర్యం, తెగువ
ఎప్పటికీ మనందరికీ స్ఫూర్తినిస్తుంది. ఆ తర్వాత సునీత విలియమ్స్. భారతీయ సంతతికి చెందిన సునీత విలియమ్స్ నాసా వ్యోమగామి. అంతరిక్షంలో ఎక్కువ కాలం నడిచిన మహిళా వ్యోమగాముల్లో ఆమె కూడా ఒకరు. ఐఎస్ఎస్లో చాలా మిషన్లలో పాల్గొన్నారు. ఇక ఆ తర్వాత రాజాచారి. భారతీయ మూలాలున్న మరొక నాసా వ్యోమగామి ఈ రాజాచారి. 2021లో స్పేస్ ఎక్స్ క్రూ 3 మిషన్కు కమాండర్గా ఐఎస్ఎస్కు వెళ్లారు. ఈ అందరి ప్రయాణాలు మన దేశానికి ఎంతో గర్వకారణం. వారి అడుగుజాడల్లోనే ఇప్పుడు శుభాంశు శుక్లా ఈ చారిత్రక ప్రయాణం చేస్తున్నారు. అసలు శుభాంశు శుక్లా ప్రయాణం విశిష్టత ఏంటి? మన గగన్యాన్ మిషన్ ఎందుకు ఇంత కీలకం అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మనం ఆ మిషన్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రకు పెట్టుకున్న పేరే గగన్యాన్ మిషన్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక లైవ్ ట్రైనింగ్ సెషన్. నిజమైన అంతరిక్ష అనుభవం ఎలా ఉంటుంది అంటే మన ఇస్రో దగ్గర అద్భుతమైన సిమ్యులేటర్లు, ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. కానీ నిజమైన మైక్రోగ్రావిటీ వాతావరణంలో ఎలా ఉంటుందో, స్పేస్ క్రాఫ్ట్ సిస్టమ్ ఎలా పనిచేస్తాయో, ఎమర్జెన్సీలను ఎలా హ్యాండిల్ చేయాలో ప్రత్యక్షంగా తెలుసుకోవటం చాలా ముఖ్యం. శుభాంశు అక్కడ నేర్చుకున్న ప్రతి చిన్న విషయం మన గగన్యాన్కు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. 1% గ్యాప్ను పోర్చటం కోసమే ఇస్రో శాస్త్రజ్ఞులు అంటారు సిమ్యులేషన్స్ 99% పర్ఫెక్ట్గా ఉంటాయి, కానీ ఆ మిగిలిన 1% కేవలం నిజమైన అనుభవంతోనే తెలుస్తుంది అని. శుక్లా ఇచ్చే ఫీడ్బ్యాక్, ఆయన పరిశీలనలు గగన్యాన్ సిస్టమ్ను మరింత పర్ఫెక్ట్ చేయటానికి, ఏమైనా లోపాలుంటే సరిదిద్దటానికి హెల్ప్ చేస్తాయి. దీనివల్ల అవసరమైన టెస్ట్ ఫ్లైట్లు తగ్గించి సమయం, డబ్బు ఆదా చేయొచ్చు కూడా. ఇక అంతర్జాతీయ సహకారం విషయానికి వస్తే యాక్సియం 4 మిషన్ బహుళ దేశీయమైనది. అంటే శుక్లా, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు యాక్సియం స్పేస్ నిపుణులతో కలిసి పనిచేస్తారు. ఇలాంటి సహకారం వల్ల ఉత్తమ పద్ధతులను నేర్చుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో మన దేశానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు పెరుగుతాయి, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఒక భారతీయ వ్యోమగామిని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపటం, అది వాణిజ్య మిషన్లో భాగమైనా సరే, ఇస్రో సామర్థ్యాలను, మన వ్యోమగామి శిక్షణను నిరూపిస్తుంది. ఇది మన గగన్యాన్ టీంకు మరింత ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుంది. ఇక అంతరిక్షంలో ఏం చేస్తారు, ఎందుకు చేస్తున్నారు అన్న విషయాలకు వస్తే శుభాంశు శుక్లా ఐఎస్ఎస్లో కేవలం కూర్చొని ఉండరు. ఆయన చాలా బిజీగా ఉంటారు. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ పైలట్గా ఆయన విమాన వ్యవస్థలను పర్యవేక్షిస్తారు, కక్షను చూసుకుంటారు, అవసరమైతే మాన్యువల్ డాకింగ్ కూడా చేస్తారు. లాంచ్ మరియు ల్యాండింగ్ సమయంలో సిబ్బంది భద్రతలో కీలక పాత్ర పోషిస్తారు. ఇక శాస్త్రీయ పరిశోధనల విషయానికి వస్తే ఈ మిషన్లో భాగంగా 31 దేశాల నుండి 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు జరుగుతాయి. వీటిలో 7 ప్రత్యేకమైన భారతీయ ప్రయోగాలు కూడా ఉన్నాయి. వీటిని శుక్లా స్వయంగా పర్యవేక్షిస్తారు. మైక్రోగ్రావిటీ రేడియేషన్ వల్ల మైక్రో ఆల్గే మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, పెసలు, మెంతి వంటి విత్తనాలు అంతరిక్షంలో మొలకెత్తుతాయా, మనిషి మైక్రోగ్రావిటీలో డిస్ప్లేలతో ఎలా ఇంటరాక్ట్ అవుతాడు, అంతరిక్షంలో కండరాలు ఎలా క్షీణిస్తాయి, దానికి పరిష్కారాలేంటి, సూక్ష్మజీవులు అంతరిక్షంలో ఎలా ప్రవర్తిస్తాయి, మానవ కణాలు అంతరిక్షంలో ఎలా వృద్ధాప్యానికి గురవుతాయి, వ్యవసాయ విత్తనాలపై అంతరిక్ష వాతావరణ ప్రభావం వంటి విషయాలపై పరిశోధనలు కూడా జరుగుతాయి. అసలు ఈ ప్రయోగాలు అంతరిక్షంలోనే ఎందుకు చేయాలి, భూమి మీద చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అంతరిక్షంలో మనకు మైక్రోగ్రావిటీ అంటే గురుత్వాకర్షణ లేని వాతావరణం లభిస్తుంది. ఇది చాలా ప్రత్యేకం. ఇక వైద్య పరిశోధన విషయానికి వస్తే గురుత్వాకర్షణ లేకపోవటం వల్ల మానవ శరీరపై కలిగే ప్రభావాలను, అంటే కండరాలు బలహీనపడటం, ఎముకలు సాంద్రత కోల్పోవటం వంటివి అధ్యయనం చేయటం ద్వారా భూమిపై సరైన వైద్యం లేని కొన్ని వ్యాధులకు చికిత్సలు కనుక్కోవచ్చు. ఇక కొత్త పదార్థాల తయారీ విషయానికి వస్తే మైక్రోగ్రావిటీలో పదార్థాలు విభిన్నంగా ప్రవర్తిస్తాయి. ఇది కొత్త మిశ్రమాలను, మెటీరియల్స్ను కనుగొనటానికి కూడా ఉపయోగపడుతుంది.
ఇక ఫైర్ సేఫ్టీ విషయం చూస్తే మంటలు అంతరిక్షంలో ఎలా వ్యాపిస్తాయో అధ్యయనం చేయటం ద్వారా భూమిపై అగ్నిమాపక వ్యవస్థలను మెరుగుపరుచుకోవచ్చు. ఇక సాంకేతిక పరీక్ష అంటారా? భవిష్యత్తు మానవ అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన కొత్త సాంకేతికతలు, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ను ఐఎస్ఎస్లో పరీక్షించవచ్చు. ఇలా భూమి మీద మానవాళికి మేలు చేసే ఎన్నో పరిశోధనలు మనం అంతరిక్షంలో చేసుకోవచ్చు. మరి ఇంత గొప్ప మిషన్ గురించి నిపుణులు ఏమంటున్నారో కూడా ఒక్కసారి చూద్దాం. స్వయంగా టెస్టులు చేయటం కంటే శుక్ల ఐఎస్ఎస్లో నేర్చుకోవటం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది అని వారి అభిప్రాయం. శుక్ల పంపే ప్రతి చిన్న సమాచారం, ఆయన అనుభవాలు మన గగనయాన్ కార్యక్రమానికి అమూల్యమైనవిగా చెబుతున్నారు. చూశారు కదా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల ప్రయాణం విశిష్టత ఏంటో. అది మన భారతదేశానికి ఎంత ముఖ్యమో. ఇది మన దేశం అంతరిక్ష రంగంలో సాధించబోయే మరిన్ని విజయాలకు నాంది పలుకుతుంది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. మన గగనయాన్ మిషన్ భవిష్యత్తుకు విజయవంతమైన ఒక పెద్ద ముందడుగు. దీనిపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్.